మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున డిమాండ్ చేశారు. చీరాల ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలు, చేనేత మగ్గాలు వివరాలను నమోదు చేయాలి అని కేంద్ర మంత్రి బృందాలకు అందజేయాలి అని కలెక్టర్ ను కోరారు. ఇక తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని కలెక్టర్ తెలిపారు. కార్యాలయంలో చీరాల, బాపట్ల అలాగే రేపల్లె నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి మాందా తుఫానుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిటీ వారు బాపట్ల జిల్లాకు రావటం, దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరిగినటువంటి నష్టం విషయంలో కేంద్ర బృందాన్ని కలవాలని ప్రాపర్ ఛానల్లో కలెక్టర్ గారికి టెలిఫోన్ చేసి వారు అర్జెంట్ గా ఇప్పుడే బయలుదేరి వెళ్ళారని, కలెక్టర్ గారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ స్కాన్ చేసి వారికి పంపిస్తామని చెప్పడం జరిగింది. దీనిలోని ప్రధాన అంశం ఏంటంటే, మాందా తుఫాను వల్ల చాలా నష్టం వాటిల్లింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇన్వాల్వ్ అయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రతి ప్రజానీకానికి, పంటలు వేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కల్చర్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే గొర్రెలు మేపుకునే వాళ్ళు కానీ, ఏ సెక్టార్కి ఎట్లా అన్యాయం జరిగిందో వెంటనే ఎన్యూమరేట్ చేసి త్వరితగతిని వారికి కాంపన్సేషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తుఫాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాలు ఏదైనా వివిధ రకాల పంటల వల్ల నష్టపోయాం. రావులకు అంచనాల ప్రకారం దాంట్లో అయితే 8 లక్షల ఎకరాలు వరి, నోటికొచ్చిన వరి పోయింది. అట్లాగే కాటను 1,14,000 ఎకరాలు కాటన్ పోయింది. అలాగే గ్రౌండ్ నెట్ 1,15,000 ఎకరాలు, మైస్ 2 లక్షల ఎకరాల దాకా పోయింది. అలాగే హార్టికల్చర్ కి సంబంధించి బనానా కానీ, ఇతర పంటలు కానీ, పండ్లు కానీ, కూరగాయలకు సంబంధించి కానీ దాదాపు